హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మా ఇంటి దగ్గరగానే ఒక ఆశ్రమం ఉంది. ఇక్కడ అన్ని మూలికలు దొరుకుతాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా నేచురల్గా దొరికే ఈ మూలికల కోసమే ఎక్కువగా చాలామంది వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. పండగ కదా, అందుకనేసి అందరికీ కూడా ప్రదర్శన కూడా చేస్తున్నారు. ఇక్కడ అతనైతే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు, ఏ మూలిక ఎందుకు వర్క్ చేస్తుంది అని. మీకు అక్కడ ఒక కంద దుంప ఉంది చూడండి, ఆ కంద దుంపను చూపిస్తున్నారు. ఇక్కడ పెద్ద కంద ఉంది కదా, అది దాన్ని అడవి కంద అంటారంట. దాన్ని ఎలా తినాలి అంటే, ఎక్కడైనా సెలయేరు ఉంటే ఆ సెలయేరు దగ్గరకు తీసుకువెళ్ళి ఒక రోజంతా సెలయేరులో ఉంచి దాని తర్వాత దాన్ని తీసుకుని ఉడకపెట్టి దాన్ని చింతపండు యాడ్ చేసి ఆ చింతపండు అది కలిపి వార్చేయాలంట. దానికి మళ్ళీ కర్రీ యాడ్ చేసి తినాలంట. అలా తింటే చాలా మంచిదంట. దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారంట. అడవి కందదుంప. ఈ పొడవుగా అయితే చేయిపెట్టి చూపిస్తున్నారు కదా, ఇది నారదుంప. ఇది మనం భోంచేసేటప్పుడు ఏమైనా వేస్ట్ ఏదైనా మనం తినేసామునా, ఏదైనా పడిన వస్తువులు ఏమైనా తిన్నా ఈ దుంప తింటే మొత్తం మలినాలన్నీ కూడా పోతాయంట. ఒక్కొక్క దుంపకి ఒక్కొక్క విశిష్టత ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఆయుర్వేదానికి సంబంధించిన అన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్తున్నారు. సగ్గుబియ్యం, నాకు ఇప్పటి వరకు సగ్గుబియ్యం దేంతో తయారు చేస్తారో తెలియదు. అక్కడ కనిపిస్తుంది చూసారా, సగ్గుబియ్యం దుంపలు, చామ దుంపలు, కంద దుంపలు. వామ్మో, ఒకటి కాదు, చాలా తెలియని దుంపలన్నీ ఇక్కడే ఉన్నాయి. నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలీదు. బీట్రూట్, నల్ల నువ్వులు అన్నీ, చిలకడ దుంపలు, మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేశారా, ఇక్కడ అన్నీ కూడా చాలా నేచురల్గా ఉంటుంది. మనం స్టే చేయడానికి, ఈ ఆశ్రమం చూడడానికి కూడా రావచ్చు. చాలామంది వస్తున్నారు. ఇక్కడ మా ఊర్లో వాళ్ళందరికన్నా దూర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారు కారులో. చూసారు, అన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించిన వస్తువులే ఉంటాయి. మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేశారో లేదో కానీ, ఇక్కడ అన్ని తాటి బుట్టలు, మట్టి కుండలు, మట్టి గ్లాసులు, గడ్డితో నేసిన పాకలు, ఎక్కువగా అన్ని నేచర్ని ఉపయోగించి 20 ఎకరాల్లో కట్టారు ఈ ఆశ్రమం. చూసారా, అన్నీ చిక్కుడికాయ గింజలకి సంబంధించినవన్నీ ఉన్నాయి. డబుల్ బీన్స్ అంట, ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఇవి జీడి గింజలు. దగ్గు వచ్చినప్పుడు ఎక్కువగా వాడేవారు. మా నానమ్మ ఎక్కువగా తీసుకొచ్చేది ఇది. చిక్కుడికాయకి సంబంధించిన ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అక్కడ కనిపిస్తుంది కదా, అది కాదే. అక్కడ 2 బూడిద గుమ్మడికాయలు, ఇవన్నీ చెరుకు గడలు, కందికాయలు. చిక్కల్లోనే ఎక్కువ ఐటమ్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ మనకి నేచురల్గా దొరికినవి, కెమికల్స్ ఏమీ కలపకుండా పండించిన పంట. చూసారా, తాటి బుట్టల్లో చూపిస్తున్నారు. ఇక్కడ పక్షులు తినడానికి వడ్డి గింజలతో కట్టినవన్నీ ఎన్ని కట్టారో, ఎన్ని పక్షులు ఉన్నాయో ఇక్కడ. ఉల్లి కాడలు ఇవి ఎంత బాగున్నాయో చూసారా, పువ్వులతో. ఇక్కడ చూసారా, మన పూర్వకాలం మన తాతల వాళ్ళు వాడేవి అన్నీ ఇక్కడ చూడొచ్చు. ఆ గుమ్మడికాయలు చూస్తుంటుంటే నాకు అయ్యో బాబో, ఎంత పెద్ద సైజు. ఆనపకాయలు, జాడీలు, చింతకాయలు, అన్నీ రకరకాల ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది దేనికి ఉపయోగపడతాయి అన్నీ కూడా చూపిస్తున్నారు. ఇక ఏమి ఫ్రూట్ దేనికి ఉపయోగపడుతుంది అన్నీ కూడా మనకి చూపిస్తున్నారు. చాలా డీటెయిల్గా చెప్తున్నారు. ఇందులో మనకి తెలిసి సగానికి సగం తెలియవు. ఉసిరికాయలు, నిమ్మకాయలు ఇవైతే మనకు తెలుసు, కొన్ని అయితే తెలియవు. పసుపు కొమ్మలు ఇవి చూసారా, సినిమాలో చూసారా, అంజీ మూవీలోని మంచినీళ్ళు తాగడానికి ఉపయోగిస్తారు కదా, అవి. ప్రతి ఒక్కటి కూడా ఆయుర్వేదంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. దానికి సంబంధించిన అన్నీ కూడా మనకి చాలా డీటెయిల్గా చెప్తున్నారు.
మీకు ఇక్కడ చూసారా తాటి పట్టలతో కట్టారు ఇక్కడ హౌస్ కూడా. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి చిన్న చిన్న కాయల్లో అన్నట్లకి రాసి ప్రతి ఒక్కటి దేనికి ఉపయోగిస్తారు. ఏం చూర్ణం, ఒట్టు వేర్ల చూర్ణం ఉంటాయి కదా, అవన్నీ కూడా రాసి పెట్టారు. వివరిస్తున్నారు కూడా వాళ్ళు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి చూడండి, బాగుంటుంది. ఎప్పుడైనా రాజమండ్రి సైడ్ వచ్చినప్పుడు చూడండి. నేనైతే లాంగ్ వీడియో ఎక్కువ అయిపోతుంది అనేసి ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా చూపించడం లేదు, అలా చూపిస్తూ పోయాను. ఈ వడ్డీలకి సంబంధించినవి అయితే ప్రతి చోట కనిపిస్తాయి చక్కగా అందంగా. కుండలు, మట్టి కుండలు, మట్టి గ్లాసులు ప్రతి ఒక్కరికి చక్కగా వివరిస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఆశ్రమం. నేచర్ని ఎక్కువగా ఎంజాయ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ ఆశ్రమానికి వచ్చి ఉండొచ్చు. చూసేయండి, స్పీడ్గా చూపిస్తున్నాను మీ అందరికీ. చూసారా, ఈ గాజు గ్లాసుల్లో ఉన్నవన్నీ కూడా మూలికలే. కానీ చాలామంది ఎక్కువగా చెప్పేది ఏంటి అంటే మా అందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి అని చెప్తున్నారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫామ్గా రండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసినందుకు లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.